మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా తెలంగాణలో ఎవరైతే డిసెంబర్ నెల ఆసరా పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోకి చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వలన వీడియో అనేది మరికొంతమందికైతే రీచ్ అవుతుంది. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు డిసెంబర్ నెల ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో రీసెంట్‌గా డిసెంబర్ నెల ఆసరా పెన్షన్‌లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ నెల ఆసరా పెన్షన్‌లన్నీ కూడా మరొక 4, 5 రోజుల్లో ఆసరా పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారి ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు మా అకౌంట్‌లో వేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో, దాని గురించి కూడా మనమైతే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాము అని చెప్పిన కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ జనవరి నెలలోనే మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జనవరి నెల నుంచే తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్లన్నీ కూడా పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో, ఈ జనవరి నెలలో గనుక మనకు ఈ ఆసరా పెన్షన్లన్నీ కూడా పెంచినట్లయితే మనకు ఫిబ్రవరి నెల నుంచి కొత్త ఆసరా పెన్షన్ అనేవి మన ఖాతాలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది మాకు ఆసరా పెన్షన్ అనేది ఇంతవరకు రాలేదు, మేము కొత్తగా ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నాము, ప్రజా పాలన ద్వారా కూడా మేము అప్లై చేసుకున్నాము, అయినా కూడా మాకు ఆసరా పెన్షన్ రాలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కొత్తగా ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళల్లో 90% మందికి కొత్త ఆసరా పెన్షన్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఒకవేళ మీకు గనుక కొత్త ఆసరా పెన్షన్ అనేది రాకపోయినట్లయితే, అంటే శాంక్షన్ కానట్లయితే మళ్ళీ మీరు రెండోసారి ఆసరా పెన్షన్కు అప్లై చేసుకోండి. ఈ ప్రజా పాలన ద్వారా ఎవరైతే కొత్త ఆసరా పెన్షన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళలో చాలా మందికి ఆసరా పెన్షన్ శాంక్షన్ కాలేదు. సో, ఇలా ఎవరికైతే ఆసరా పెన్షన్ శాంక్షన్ కాలేదో అటువంటి వాళ్లకు మళ్ళీ ప్రభుత్వం ఇంకొక అవకాశాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఇంతవరకు మీకు ఆసరా పెన్షన్ కనుక శాంక్షన్ కానట్లయితే మళ్ళీ ప్రభుత్వం రెండోసారి మీకు అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైతే మనకు కొత్త ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకోండి అని చెప్పేసి డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుందో అప్పుడు తప్పకుండా మీరు మళ్ళీ ఆసరా పెన్షన్కు అప్లై చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి.